కాళేశ్వరం ప్రాజెక్టుపై ఏర్పాటైన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్కు రేపటితో గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో కమిషన్ రిపోర్టుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే విచారణ పూర్తి చేసుకున్న కమిషన్ తుది రిపోర్టుపై పీసీ ఘోష్ సంతకం చేయనున్నారు. ఆగస్టు 1 లేదా 2వ తేదీన నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి నివేదికను స్వీకరించి ప్రభుత్వానికి సమర్పించనున్నారు. దాదాపుగా 500 పేజీలతో తుది నివేదికను కమిషన్ ఇవ్వనుంది. 3000 పేజీలతో మొత్తం డాక్యుమెంట్ను సిద్ధం చేసినట్లుగా తెలుస్తుంది. మూడు 3000 పేజీలతో మొత్తం డాక్యుమెంట్ను సిద్ధం చేసినట్లుగా తెలుస్తుంది. కాళేశ్వరం ఎత్తిపోతలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో చోటు చేసుకున్న లోపాలు, వాటి ఆధారాలతో భారీ నివేదికను సిద్ధం చేస్తుంది. కమిషన్ల విచారణపై గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను కూడా పరిశీలిస్తున్నట్లుగా సమాచారం మనకు అందుతుంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భవిత లైవ్ ద్వారా అందిస్తారు. భవిత, చెప్పండి, ఏదైతే పీసీ ఘోష్ కమిషన్ ఉందో నివేదిక సమర్పిస్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఈ నివేదిక సమర్పించిన తర్వాత ఎవరైతే దీనిలో భాగంగా ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకునే అవకాశం ఉందా? బీఆర్ఎస్ నాయకులు ఎంతమంది ఉన్నారు దీనిలో? ఒకవేళ ఎప్పుడూ లాగానే రొటీన్గా నాయకులు, బీఆర్ఎస్ నాయకులు ఎవరైనా దీనిలో తేలితే మళ్ళీ అధికారుల మీద నెట్టివేసే క్రమం కూడా జరిగే అవకాశం ఉందా? అందరూ ఎప్పుడెప్పుడు ఎదురు చూసినటువంటి టైం రానే వచ్చింది. కాళేశ్వరం కమిషన్ సంబంధించినటువంటి రిపోర్ట్ తుది నివేదిక ఇవ్వడానికి రేపటికే చివరి తేదీగా, ఇప్పటికే అంటే గతంలో అక్టోబర్ 2023లో కాళేశ్వరం కుంగుబాటు గురి కావడము, తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మార్చ్ లో కమిషన్ ఏర్పాటు చేయడం. అయితే పలు దఫాలుగా కమిషన్ వాళ్ళ గడువు కోరుతూ వచ్చింది. ఇప్పటికే పలుమార్లు గడువు పెంచింది. అయితే మొదట కాళేశ్వరం కమిషన్ ఏర్పాటు చేసి 100 రోజుల్లో తుది నివేదికను ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం సూచించినప్పటికీ అందులో చాలా మంది ఇన్వాల్వ్ అయ్యారు. ప్రతి ఒక్కరిని విచారించాలన్న నేపథ్యంలో గడువు కోరుతూ చాలా సార్లు 6 నుంచి 7 సార్లు గడువు కోరడము, వాయిదాలు పడుతూ వస్తుండడము. అయితే చివరిగా మే 31న కాళేశ్వరం కమిషన్ తుది రిపోర్ట్ ఇవ్వాల్సినటువంటి నేపథ్యంలో అప్పటికే అధికారుల నుంచి పూర్తి స్థాయిలో విచారణ జరిపింది కాళేశ్వరం కమిషన్. అయితే కేవలం అందులో ఇన్వాల్వ్ అయిన గత ప్రభుత్వంలో పెద్దలను విచారించాల్సింది అని చెప్పేసి మరొకసారి గడువు కోరడము, దానికి అనుగుణంగా 2 నెలల గడువు పొడవిస్తూ జూలై 31న తుది నివేదిక ఇవ్వాలని చెప్పేసి కూడా ప్రభుత్వం సూచించినటువంటి నేపథ్యంలో ఇప్పటికే పూర్తి స్థాయిలో అందరి విచారణ పూర్తి అవ్వడం, దాదాపు ఇందులో అధికారుల నుంచి పై స్థాయి వరకు, కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు గతంలో ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దలతో పాటు పూర్తి స్థాయిలో 115 మందిని విచారించింది కమిషన్. అయితే ఇప్పటికే తుది నివేదిక సిద్ధం చేసుకుంది. మనకున్నటువంటి సమాచారం ప్రకారం 40,000 పేజీల ఒక డాక్యుమెంట్ ని రూపొందించింది. అయితే అందులో ముఖ్యంగా దాదాపు 500 పేజీలతో ఫైనల్ డాక్యుమెంట్ ని ప్రిపేర్ చేసినట్టుగా తెలుస్తుంది. అయితే ఇప్పటికే తుది నివేదిక ఇవ్వాల్సినటువంటి నేపథ్యంలో పీసీ ఘోష్ గా ఉన్నటువంటి అంటే కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్ ఆదివారం హైదరాబాద్ కి చేరుకున్నారు. అప్పటి నుంచి కూడా పూర్తి స్థాయిలో నివేదిక అంతా కూడా సిద్ధం చేసిన నేపథ్యం అయితే కనబడుతుంది. అయితే ఈ రోజు వాళ్ళు అంటే నివేదిక ప్రభుత్వానికి సమర్పించేటువంటి ముందు అంటే ముందు అందరూ కమిషన్ ఎవరిపైనైతే విచారణ చేపట్టిందో వాళ్ళందరి నుంచి కూడా మరొకసారి ఎలాంటి రిమార్క్స్ రాకుండా ఉండాలనే నేపథ్యంలో ఈ రోజు లీగల్ టీం యొక్క సలహాలు తీసుకుంటున్నట్టుగా కూడా మనకున్నటువంటి సమాచారం. అయితే రేపు తుది నివేదిక సమర్పించాల్సింది ఉండగా తుది నివేదిక మొదట ఇంజనీరింగ్ అంటే ఏదైతే
ఇంజనీర్లకు అందులో ఉన్నటువంటి నీటిపారుదల శాఖ సెక్రటరీలకు ఈ కమిషన్ నివేదిక ఇవ్వనుంది. అక్కడ నుంచి చీఫ్ సెక్రటరీకి నివేదిక వెళ్తుంది. అక్కడ నుంచి ప్రభుత్వానికి నివేదిక అందరుంది అన్నట్టు కూడా మనకు ఉన్నటువంటి సమాచారం. అయితే పూర్తి స్థాయిలో ఇప్పటికే నివేదిక సిద్ధం చేసింది కమిషన్. అయితే రేపు కమిషన్ నివేదిక వీళ్ళకి సమర్పించబోతుందో మరొక 2 రోజుల టైం పడుతుంది అన్నట్టు అనేది మాత్రం మనము వేచి చూడాల్సినటువంటి అంశం అయితే కనబడుతుంది. అయితే పూర్తి స్థాయిలో ఇప్పటికే కమిషన్ సంబంధించి ఇప్పటికే విచారణ పాక్ కావచ్చు, ఎన్డీఎస్ఏ కావచ్చు, విజిలెన్స్ కావచ్చు పూర్తి స్థాయిలో నివేదికలు సమర్పించింది. ఇంకా విజిలెన్స్ నివేదికలో మాత్రం ఇప్పటికే అందులో ఉన్నటువంటి ఇంజనీర్ల పైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా దాదాపు 39 మంది ఇంజనీర్ల పైన చర్యలు తీసుకోవాలి. అంతేకాకుండా వాళ్ళ దగ్గర నుంచి అమౌంట్ కూడా రికవరీ చేయాలని చెప్పేసి కూడా వాళ్ళు నివేదికలో పేర్కొన్నారు. అయితే సిసి గోల్డ్ చూసుకుంటే అధికారులు ఎవరైనా ఉన్నారో కూడా ఇది గతంలో జరిగిన ప్రభుత్వ హయాంలో జరిగింది. ఈ అధికారులు ఎవరి పేర్లైనా బయట విడిగా చెప్తే అప్పట్లో ఉన్న బీఆర్ఎస్ లో ఉన్న నాయకులకి మెడకు చుట్టుకునే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పటి వరకు చాలా మంది అధికారులు మాకు తెలియదు, మాకు గుర్తుకు లేదు, ఇందులో మా భాగస్వామ్యం ఏమీ లేదు అంటూ కూడా అధికారుల విచారణలో చెప్పే నేపథ్యం అయితే కనబడుతుంది. అయితే కొంతమంది ఇంజనీర్లు కావచ్చు, కొంతమంది అధికారులు మాత్రం మాకేం తెలియదు, గత ప్రభుత్వంలో ఏం చెప్తే మేము అదే చేశాము, మేము చూసుకుంటాము, మీరు కేవలం సైన్ చేయండి అంటే కూడా మేము చేశాము అని చెప్పేసి విచారణలో పేర్కొన్నటువంటి నేపథ్యం కనబడుతుంది. అయితే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు మాత్రం కర్త కర్మక్రియ మేమే అని చెప్పుకున్నటువంటి మాజీ సీఎం కేసీఆర్ కావచ్చు, ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావు కావచ్చు, ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఈటల రాజేంద్ర మాత్రం కావచ్చు, వీళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో కొంచెం తెలివిగా సమాధానం ఇచ్చారు కమిషన్ ముందు. మాకు ఎలాంటి సంబంధం లేదు, ప్రాజెక్ట్ సంబంధించినటువంటి ఏవైతే అనుమతులన్నీ కూడా తీసుకున్నామో అనుమతులన్నీ తీసుకున్న తర్వాతనే ప్రాజెక్ట్ ను రూపకల్పన చేయడము, డిజైన్ చేయడము, దాన్ని ప్రారంభించడం జరిగిందని చెప్పేసి వాళ్ళు చెప్పినారు. కానీ డ్యామ్ లో నీళ్లు నింపడానికి సంబంధించి కావచ్చు, ఇతరత్ర అంశాలకు సంబంధించి ఎవరు నిర్ణయం తీసుకున్నారంటే మాత్రం వాళ్ళు పూర్తి స్థాయిలో అధికారులపైన నెట్టివేశారు. అవన్నీ చూసుకోవాల్సింది మాత్రం ఇంజనీరింగ్ కాంట్రాక్ట్ లో ఉన్నటువంటి వాళ్ళే తప్ప ఆ ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం ఉండదు అంటూ కూడా వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నటువంటి వీళ్ళు ముగ్గురు కూడా మంత్రులుగా పనిచేసినటువంటి వాళ్ళందరూ కూడా చెప్పినట్టు నేపథ్యం అయితే కనబడుతుంది. అయితే వీళ్ళ విచారణ సమయంలో వీళ్ళు ఇచ్చినటువంటి పూర్తి స్థాయి స్టేట్మెంట్ ను రికార్డ్ చేస్తున్నటువంటి కమిషన్ డాక్యుమెంట్ ప్రిపేర్ చేసింది. అధికారుల విషయంలో ఎలాంటి అంశాలను రూపొందించింది, ఆ కమిషన్ నివేదికలో క్లియర్ గా ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలను అంటే మాజీ సీఎం కేసీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, ఇతరులు వీళ్ళపైన ఎలాంటి అంశాలను పొందుపరిచింది, అసలు ప్రభుత్వానికి ఎలాంటి నివేదిక ఇవ్వబోతుంది అని చెప్పేసి ఒక సస్పెన్స్ అయితే కొనసాగుతుంది. ఎందుకంటే ఇప్పటికే పూర్తి స్థాయిలో కాళేశ్వరం ప్రాజెక్ట్ లో చాలా అవకతవకలు జరిగాయి. అంచనాలకు మించి ప్రాజెక్టు డిజైన్ చేయడం కావచ్చు, దానికి కాస్ట్ ఎస్టిమేషన్ కావచ్చు, పూర్తి స్థాయిలో అంటే ఎక్కువ మొత్తంలో కమిషన్ల కోసమే కక్కుతిపడి ప్రాజెక్టు మార్పులు చేయడం కావచ్చు, దాని లొకేషన్ మార్పు కావచ్చు, డిజైన్ల మార్పు కావచ్చు అని చెప్పేసి ఇప్పటికే పూర్తి స్థాయిలో ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఉన్నటువంటి కొంతమంది అధికారులు అయితే అప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ లో భాగంగా ఉన్నటువంటి కాంట్రాక్ట్లు కావచ్చు, ఇంజనీరింగ్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో కొంతమంది విచారణ ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే ఆదాయానికి మించినటువంటి ఆస్తుల కేసు లో ఇప్పటికే ఏసీబీ నుంచి కొంతమంది మురళీధర్ రావచ్చు కావచ్చు, ఇట్లా కొంతమంది విచారణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో కేవలం అందులో భాగస్వామ్యమైనటువంటి కాంట్రాక్ట్ లో అధికారులు ఇంత పెద్ద మొత్తంలో డబ్బు సంపాదిస్తే అందులో భాగమైనటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు ఎంత డబ్బు సంపాదించి ఉండాలన్నటువంటి ఇప్పటికే పూర్తిస్థాయిలో ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో కమిషన్ ఎలాంటి నివేదిక ఇవ్వబోతుంది, ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలపైన ఎలాంటి అంశాలను అందులో పొందుపరిచింది, అధికారులపైన ఎలాంటి చర్యలు పొందుపరిచింది అనే అంశం మాత్రం ప్రస్తుతం అయితే ఒక ఉత్కంఠగా నెలకొన్నటువంటి నేపథ్యం అయితే కనబడుతుంది. ఇప్పటికే పూర్తి స్థాయిలో అప్పుడున్నటువంటి సెక్రటరీలు కావచ్చు, వివిధ విభాగాల్లో పనిచేసినటువంటి అధికారులు కావచ్చు, ఇప్పటికే పూర్తి స్థాయిలో విచారణ ఎదుర్కొన్నారు. 115 మంది విచారణలో పాల్గొన్నారు. పూర్తి స్థాయిలో నివేదికను కూడా ఇప్పటికే సిద్ధం చేసినటువంటి నేపథ్యం అయితే కనబడుతుంది. అయితే రేపు కమిషన్ తుది నివేదిక ప్రభుత్వం సమర్పిస్తుందా లేదంటే మరో 2 రోజుల్లో నివేదిక సమర్పిస్తుందని మాత్రం కొంత మేరకు మనం వేచి చూడాల్సిన అంశం అయితే కనబడుతుంది. మొత్తంగా ఇప్పటికే విద్యుత్ కొనుగోలు అంశంలో ఇచ్చినటువంటి లోకూర్ రిపోర్ట్ ఇప్పటికే ప్రభుత్వం దగ్గర ఉంది. అటు ఆ కమిషన్ కావచ్చు, ఇటు కాళేశ్వరం ప్రాజెక్ట్ లో అవకతవకలకు సంబంధించి కావచ్చు, కాళేశ్వరం కుంగుబాటుకు గురైనటువంటి అంశంలో పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టు ఏ విధంగా ఉండబోతుంది, ప్రభుత్వం అందులో ఇన్వాల్వ్ అయినటువంటి వాళ్ళని కావచ్చు, అందులో భాగస్వామ్యమైనటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలను కావచ్చు, వాళ్ళ పైన ఎలాంటి చర్యలు తీసుకుంటుందా అని మాత్రం కొంత ఉత్కంఠగా కొనసాగుతున్నటువంటి అంశం అయితే మనం చూడాలి. థ్యాంక్ యూ భవిత.